ఖజానాకు కాసుల కిక్కట. తొలిసారి 44,000 కోట్ల ఆదాయం దాటిందట. ఎక్సైజ్ ఆదాయం 44,000. ఒక సంవత్సర ఆదాయము 44,000 కోట్లట. బాగా తాగితే గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం. బీర్లు, కోట్ర సీసాలు, అది ఇది అన్ని కలిపితే, మన్ను మచానం అంతా కలిపితే ఒక్క డిసెంబర్ నెలలోనే దాదాపు 5,000 కోట్లు తాగిరట. ఒక్క డిసెంబర్ నెలలోనే 5,051 కోట్ల తాగుడు తాగిరట. ఒకటే దెబ్బ. ఒక్కసారి ఈ 44,000 కోట్ల ఆదాయము ఒక సంవత్సరానికి దెబ్బ పడితే, ఒక 4-5 వేల కోట్ల ఆదాయం ఒక నెలకు దెబ్బ పడితే రాష్ట్రం మొత్తం ఇట్లా అతలాకుతలం అయిపోతుంది. అతలాకుతలం మొత్తం నడిచేదంతా తాగుడు మీదనే. ఏం దారుణం అసలు. ఈ తాగుడు మళ్ళీ ఎక్కడ దాకా దారి తీస్తున్నది? మొన్న ఆమనగల్లులో ఇక్కడ కల్వకుర్తి దగ్గర బాగా తాగి వాడు భార్యని, కన్న కొడుకుని, కూతురిని రోకల్ వండతో కొట్టి చంపిండు. ఆ పాప ఏడుస్తున్న ఆ వీడియోలు అవన్నీ బయటకు వచ్చినాయి కదా నిన్న. ఎంత దారుణం అనిపిస్తున్నది. ఉరిదీయండి సార్ మా నాన్నని అంటున్నది. ఒకవేళ మనస్పర్ధలున్నా, ఎంత పెద్ద గొడవలున్నా, వాడు ఆ విచక్షణ కోల్పోయి కొట్టడానికి కారణం ఏంటి? దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? మత్తు తాగడమే కదా. ఇంకా వాడు ఏం చేస్తున్నా వానికి అర్థం కాలేదు, ఇంకా చంపేసిండు. ప్రతి దగ్గర ఇదే. మీరు ఏ మర్డర్ తీసుకోండి, ఏ అత్యాచారం కేసు తీసుకోండి, దాని వెనకాల అయితే తాగుడు, లేకపోతే ఈ మత్తు పదార్థాలు, గాంజా, డ్రగ్స్ వ్యవహారమే ఉంటుంది. ఇది మన తెలంగాణ పరిస్థితి. తెలంగాణ పరిస్థితి ఇట్లా ఉన్నది. అదే వార్త చదువుదాం మీకు, ఎందుకంటే ఇది మనకు చాలా ఇంపార్టెంట్ కదా. ఖజానాకు కాసుల కిక్కు. తొలిసారి 44,000 కోట్లు దాటిన ఎక్సైజ్ శాఖ ఆదాయం అట. 44,000 crores. 2025-26లో మద్యం అమ్మకాలతో 40,209 కోట్లు వచ్చినాయట. 2025-26 ఇయర్లో కేవలం మద్యం అమ్మకాలతోనే దాదాపు 40,209 కోట్లు వచ్చినాయి. బీర్ల సేళ్లు తగ్గినాయట, లిక్కర్ సేళ్లు పెరిగినాయట. బీర్లు తక్కువ తాగిరట, కోట్ర సీసాలు ఎక్కువ తాగిరట. ఒక్క డిసెంబర్లోనే 5,051 కోట్లు అమ్మిరట. అంటే ఇది ఎందుకు ఇట్లా పెరుగుతున్నది? కారణం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? కారణం ఏంటంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులకి, ఆఫీసర్లకి, అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి టార్గెట్లు పెడుతున్నారు. ఇగో ఫలానా వైన్ షాపు ఎందుకు తక్కువ అమ్మింది, పో ఆయన దగ్గరికి పోయి మాట్లాడు. ఆయన దగ్గరికి పోయి ఎట్లా తక్కువ అమ్ముతావు, గవర్నమెంట్ ఇబ్బంది పడుతుంది, పై ఆఫీసర్ తిడుతున్నాడు, అమ్ము ఏమన్నా చేయి, అవసరమైతే వెనకాల పర్మిట్ రూమ్ పెట్టు, నేను కాదు మేము చూసి చూడనట్టు వదిలేస్తాం, రోడ్ల మీద తాగినా వదిలేసేయి. సో ఏం చేస్తావో మాకు తెలియదు, సేల్స్ పెంచాలి. టార్గెట్లు పెడితే ఇంకేముంటుంది? సో ఇవాళ తెలంగాణలో బెల్ట్ షాపులు విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు. సో కాబట్టి వైన్ షాపుల, ఇప్పుడు బెల్ట్ షాపులను ఆపినాం అనుకో, ఇక్కడ మళ్ళీ వైన్ షాపులలో గిరాకీ తగ్గుతుంది. సో కాబట్టి బెల్ట్ షాపులను కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రోత్సహిస్తున్నారు. ప్రోత్సహించడం వల్ల ఎక్కడోళ్ళు అక్కడ తాగుతున్నారు. ఒకసారి లెక్కలు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మద్యం అమ్మకాలు ఎట్లున్నాయి? 2015-16లో కేవలం 12,706 కోట్లే అమ్మిరట. జనాభా ఏం పెద్దగా పెరగలే కదా 10 ఏళ్లలో. కోట్లాది మంది ఇంత పెరిగిరా. 2025-26లో 40,209 కోట్లు తాగితే 2015-16 సంవత్సరంలో తెలంగాణ వచ్చిన కొత్తలో 12,706 కోట్లు మాత్రమే తాగినారు. దాని తర్వాత 2016-17కి వచ్చేసరికి మరో 2,000 కోట్లు పెరిగి 14,184 కోట్లకు చేరింది. 2017-18లో 17,597 కోట్ల తాగుడు తాగిరు. పెరుగుతూనే ఉన్న చూడండి నెమ్మదిగా. 2019-20లో 22,605 కోట్లయింది. 2020-21లో 27,286 కోట్లయింది. 21-22లో 30,783 కోట్లయింది. 22-23లో 35,145 కోట్లయింది. 2023-24కి వచ్చేసరికి 37,675 కోట్లయింది. 2024-25కి వచ్చేసరికి 37,488 కోట్లయింది. 25-25కి వచ్చేసరికి ఏకంగా 3,000 కోట్లు పెరిగి 40,209 కోట్లయింది. ఎంత దారుణం ఇది అసలు. ఎక్కడ ఉందా మనం? ఇది తెలంగాణ. 1,200 మంది ఆత్మ బలిదానం చేసుకొని, వేలాది మంది ఉద్యమకారులు రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ కోసం కొట్లాడి, పోరాడి, ప్రాణత్యాగం చేసి, కుటుంబాలని పక్కన పెట్టి త్యాగం చేసి, ఉద్యోగాలు వదులుకొని,
ఉద్యోగ వయసులో కూడా తెలంగాణ అని కొట్లాడి చివరికి ఏజ్ అయిపోయి ఉద్యోగాలు రాక ఇప్పటికి కూడా కనబడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు చేసిన పోరాటం తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే ఇగో ఇది. దిస్ ఈజ్ వాట్ తెలంగాణ. ఆదాయంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ శాఖ చరిత్రలోనే తొలిసారిగా ఆదాయం 44,000 కోట్ల మార్కు దాటింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు ఏకంగా 40,209 కోట్లు. ఈ అమ్మకాల ద్వారా ఎక్సైజ్ శాఖకు దాదాపుగా 39,368 కోట్ల ఆదాయం వచ్చింది. తాగింది 40,000 కోట్లు అయితే ఆదాయం కూడా ఆ ఖర్చు అంతా పోను, మిగతాదంతా గవర్నమెంట్కే ట్యాక్స్ల రూపంలో దాదాపు 39,368 క్రోర్స్ ఆదాయం వచ్చింది. ఇది కాకుండా మద్యం దుకాణాల ఫీజుల రూపంలో 1,771 కోట్లు వచ్చింది. బార్ల ద్వారా 549 కోట్లు వచ్చినాయి. కొత్త షాపుల కేటాయింపు లైసెన్స్ దరఖాస్తుల రూపంలో మరో 2,869 కోట్లు వచ్చినాయి. మొత్తంగా 2025-26లో ఎక్సైజ్ శాఖ ఖజానాకు 44,557 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒక ఆర్థిక సంవత్సరంలో 44,000 కోట్ల మార్కును దాటడం ఇదే తొలిసారి. 7 ఏళ్ల కాలంలోనే ఆదాయం రెట్టింపు కావడం గమనార్హం. ఇది ఇంకా విచిత్రం. ఇంకా జస్ట్ 7 ఇయర్స్లో 20,000 కోట్లు ఉన్నది కాస్త 45,000 కోట్లకు పోయింది. జస్ట్ 7 ఇయర్స్లో. అంటే ఎంత భయంకరంగా తాగినట్టుగా ఈ లెక్కలు ఇంతకుముందు చూసిన లెక్కలంతా రాసుకుంటూ వచ్చినారు. 2025-26లో ఎందుకు ఇంత పెరిగిందట అంటే పంచాయతీ ఎన్నికలు, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో 2025 డిసెంబర్లో మద్యం ఏరులై పారిందట. ఒక్క డిసెంబర్ నెలలోనే రికార్డు స్థాయిలో 5,051 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా వేసవి ప్రభావంతో మే నెలలో బీర్ల అమ్మకాలు పెరిగి 3,561 కోట్లు వచ్చినాయి. అత్యల్పంగా అక్టోబర్లో 2,709 కోట్లు వసూలైనాయి. జూన్లో 3,273 కోట్లు, జూలైలో 2025 జూలైలో 3,320 కోట్లు, ఆగస్టులో 3,082 కోట్లు, సెప్టెంబర్లో 3,048 కోట్లు, నవంబర్లో 2,868 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినాయి. ఇక 2026 జనవరిలో 3,325 కోట్లు, ఫిబ్రవరిలో 3,208 కోట్లు, మార్చిలో 3,486 కోట్లతో కలిపి మొత్తం 40,209 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినాయి. అమ్మకాల్లో 80% ఎక్సైజ్ శాఖకు సమకూరే ఆదాయమే. అంటే కేవలం మద్యం అమ్మకాల ద్వారానే 39,368 కోట్ల ఆదాయం సమకూరింది. ఎక్కడ పోతున్నాం అసలు మనం? అంటే విచ్చలవిడిగా దాన్ని ఇచ్చేసిరు అనమాట. ఇది ఎక్కడ మారుతుంది? ఇంతకుముందు కనీసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆ అపోజిషన్ పార్టీలు ఎవరో ఒకరు, ఒక మహిళా నాయకురాలు ఎవరో ఒక ఉద్యమం జరిగేది. బెల్ట్ షాపులు తీసేయాలి, వైన్ షాపులు తగ్గించాలి, ఇంకోటి అని పాదయాత్రలు లేకపోతే పెద్ద ఎత్తున మద్యపాన నియంత్రణ ర్యాలీలో, ధర్నాలో జరిగేవి. ఏమన్నా ఉందా అసలు? దాని గురించి కూడా మాట్లాడుతుండా? ఘోరం అసలు. సౌండ్ వస్తలేదు. సౌండ్ ఎందుకు రాదు? వస్తున్నది. రఘు గారు రఘు అన్న తెలంగాణలోనే కాదు ఎక్కడైనా ఇదే రీజన్. అయితే ఆల్కహాల్, లేకపోతే డ్రగ్స్, గాంజా, ఇంకా సోషల్ మీడియా కూడా. ఎన్ని ఇన్సిడెంట్స్ చూడలేదు రీసెంట్ టైమ్స్లో? మన రాష్ట్రం అంతా దరిద్రం అయితే ఇంకే రాష్ట్రంలో లేదు. లిక్కర్ ద్వారా సర్కారుకు వచ్చిన 42,000 కోట్ల ఆదాయంలో నాయి కూడా ఒక 15,000 రూపాయలు ఉంటాయన్న. వెరీ గుడ్. నెక్స్ట్ టైంకి 20,000 చేయి, దాన్ని ఇంకా ఆదాయం పెరుగుతుంది. ఎట్లా? ఇప్పుడు మద్యాన్ని నిషేధించండి పూర్తిగానే ఎవడు అంటలేడు, నియంత్రణ చేయమని అడుగుతున్నారు. నియంత్రించండి. కనీసం 2,600 షాపులు పెడితివి, అది కాకుండా బెల్ట్ షాపులు ఇష్టం వచ్చినట్టుగా. యూపీ, బీహార్ ఉన్నదట. నేను అడుగుదాము, చెప్తారుగా చాట్ జీపీటీలో ఏ రాష్ట్రంలో మనకు ఉన్నది కదా, టకీమన్ రిజల్ట్స్ వస్తుంది. ఇండియాలో లిక్కర్ సేల్స్ ఏ స్టేట్లో ఎక్కువ? తెలుగులో చెప్పమ్మా. కర్ణాటక ఫస్ట్లో ఉందట. ఎంత ఇక్కడ? తెలంగాణతో కంపేర్ చేయండి.
తెలంగాణలో 3.7 కోట్ల కేసులు తాగితే ఆంధ్రప్రదేశ్లో 3.5 కోట్ల కేసులు తాగుతున్నారట. రెవెన్యూ గవర్నమెంట్ ఎర్నింగ్స్ దాదాపు 40 నుంచి 45 వేల కోట్లు ప్రతి సంవత్సరానికి ఇక్కడ తెలంగాణలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో 30 నుంచి 35 వేల కోట్లు అమ్ముతున్నారట. అంటే మనకంటే ఆంధ్రప్రదేశ్ కొంత వెనకనే ఉన్నది. అంటే ఇది ఏం గొప్ప విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ కంటే ముందుందట మిగతా రాష్ట్రాలు. కర్ణాటక 6.8 అట. సో కర్ణాటక తమిళనాడు టాప్లో ఉన్నాయట. ఇంకా ఘోరంగా ఉందట. కర్ణాటక, తమిళనాడు, దాని తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్. టాప్ 4లో 3 సౌత్ స్టేట్స్ ఉన్నాయట. దక్షిణ భారతదేశంలో ఉన్న 3 రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ టాప్లో ఉన్నాయట. మన నాయకులు టాప్ లెవెల్ ఫస్ట్కి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు గట్టిగానే. సౌత్ ఇండియాలోనే 50 నుంచి 60% లిక్కర్ సేల్స్ ఉన్నాయట. నార్త్ స్టేట్స్లో పాపులేషన్ ఎక్కువగా ఉన్న పర్ క్యాపిటాలో చాలా తక్కువ అట లిక్కర్ సేల్స్. అక్కడ జన డెన్సిటీ కూడా ఎక్కువ కదా నార్త్లో. సో అయినా కూడా అక్కడ కొంత తక్కువనే ఉన్నది. కర్ణాటకలో 1 కేస్ అట పర్ పర్సన్. తెలంగాణలో 0.9 కేస్, తమిళనాడులో 0.8. మళ్ళీ ఎక్కువ ఎక్కడ తాగుతారంటే ఈ రాష్ట్రాలు ఉన్నాయి. యూపీ, బీహార్లో చాలా తక్కువ తాగుతారట, పెద్దగా లేదు అక్కడ. మోస్ట్లీ బ్యాన్ గుజరాత్లో అయితే. మొత్తం ఏది కావాలంటే అది ఇస్తుంది ఇప్పుడు ఇది. తెలంగాణలో బీర్ కన్జంప్షన్ చాలా ఎక్కువట. ముఖ్యంగా హైదరాబాద్లో డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుందట బీర్లకు. కర్ణాటకలో బెంగళూరు వల్ల బీర్ కల్చర్ స్ట్రాంగ్ అయిందట. యువత చాలా ఎక్కువగా బీర్ ప్రిఫర్ చేస్తారట. ముంబై, పూణే ఏరియాస్లో బీర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారట. తమిళనాడు ఇండియాలో విస్కీ బిగ్గెస్ట్ మార్కెట్స్లో ఒకటట. తమిళనాడు భారీ సేల్స్ ఉంటాయట అక్కడ. ఆంధ్రప్రదేశ్లో చీప్ లిక్కర్ ప్లస్ బ్రాందీ, విస్కీ మిక్స్ ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో విస్కీ టైప్ డ్రింక్స్ ఎక్కువ. పశ్చిమ బెంగాల్లో స్ట్రాంగ్ లిక్కర్ ప్రిఫరెన్స్ ఎక్కువ. ఉత్తరప్రదేశ్లో బీర్ కంటే హార్డ్ లిక్కర్ ఎక్కువ. రకరకాల వాళ్ళ అలవాట్లు, కథా వ్యవహారం ఎట్లుందన్నది ఇక్కడ మనకి టోటల్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అల్టిమేట్గా తెలంగాణ టాప్ 3లో ఒక రాష్ట్రం. 44,000 కోట్ల ఆదాయం ఓన్లీ. రాష్ట్ర బడ్జెట్ ఎంత అండి? 3 లక్షల కోట్ల బడ్జెట్. ఆ 3 లక్షల కోట్ల బడ్జెట్లో దాదాపు 40,000 కోట్ల ఆదాయం ఓన్లీ ఆ లిక్కర్ నుంచి వస్తున్నది. ఒక్కసారి ఇది ఆగిపోతే పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. ఇప్పటికే పైసలు లేవు కోసిన అంటుండు కదా. ఇది ఆగిపోతే పరిస్థితి ఏంది?